జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్, రాంచీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను శామీర్పేట లియోనియో రిసార్ట్ కు తరలించనున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునేంత వరకు ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంపై సోరెన్తో పాటు 4 మంత్రులు మినహా మిగతా ఎమ్మెల్యేలంతా క్యాంప్కు తరలి రానున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు జార్ఖండ్ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం మొదలు కాబోతోంది. శామీర్పేట లియోనియో రిసార్ట్ కు ఎమ్మెల్యేలను తరలిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో బల నిరూపణ వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. అయితే మంత్రి పొన్నం సంపత్ కు ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలు అప్పగించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, బేగంపేట ఎయిర్పోర్ట్ జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మొత్తం 39 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ముఖ్యమైన నేతలు మొత్తం 47 మంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాం. ఎయిర్పోర్ట్ లో వాళ్ళు ఫ్లైట్ దిగిన వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో వాళ్ళంతా కూడా ఎక్కువ పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం చూస్తాం జార్ఖండ్ రాజకీయం అంతా కూడా జార్ఖండ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ చేరింది. అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ కూడా అటు వేరే పార్టీలో, ముఖ్యంగా బీజేపీ పార్టీలో చేరకుండా ఎమ్మెల్యేలు అటువైపు ఆకర్షితులు కాకుండా ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా జార్ఖండ్ నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలతో పాటు మొత్తం మరో 8 మంది ముఖ్యమైన నేతలు, మొత్తం 47 మంది 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులోకి ఎక్కుతున్నారు. వాళ్ళంతా మరి కాసేపట్లో బేగంపేట నుంచి బయలుదేరి శామీర్పేటలోని లియోనియో రెస్టారెంట్ కు చేరుకుంటారు. అక్కడే 2 రోజుల పాటు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంపై సోరెన్ ప్రభుత్వాన్ని పరీక్ష నిరూపించుకునేందుకు 10 రోజుల అవకాశం గవర్నర్ ఇచ్చారు. కానీ 5వ తారీఖే చంపై సోరెన్ తన ప్రభుత్వం బల నిరూపణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం 2 రోజులు, అంటే 2 రోజుల పాటు వాళ్ళంతా కూడా హైదరాబాద్ లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం. బస్సులను కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి మొత్తం 47 మంది, 39 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మరో 8 మంది ముఖ్యమైన నేతలు కావచ్చు, మొత్తం 47 మంది ఈ 2 ప్రత్యేక బస్సుల్లో ఇక్కడ నుంచి బేగంపేట నుంచి బయలుదేరుతున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి శామీర్పేట నుండి లియోనియో రిసార్ట్ వెళ్తున్న అక్కడ ప్రత్యేకంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వారి కోసం వసతి ఏర్పాటు చేసింది. ఖచ్చితమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 2 రోజుల పాటు, అంటే ఈ రోజుతో పోతే 5వ తారీఖు కూడా ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే ఉండబోతున్నారు. వారు ఎవరిని కలిసేందుకు కూడా అవకాశం లేకుండా ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చంపై సోరెన్ ప్రభుత్వం బల నిరూపణలో, అంటే ఈ నెల 5వ తారీఖు ఉదయం మళ్ళీ 2 ప్రత్యేక విమానాల్లో కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ కు చేరుకున్న జార్ఖండ్ హైదరాబాద్ చేరుకుంది. ఇప్పటికే జార్ఖండ్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని చెప్పి గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో బల నిరూపణ వరకు ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండాలని చెప్పి జేఎంఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఈ 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో చేరుకున్న బేగంపేట చేరుకున్న ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ నుంచి 2 ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్తున్న పరిస్థితి మనం చూసిన ఎమ్మెల్యేలంతా కూడా మనకు అభివాదం కూడా చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి బస్సులు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి శామీర్పేటలోని లియోనియో రిసార్ట్ ప్రత్యేకంగా పోలీసు ఎస్కార్ట్ని కూడా అరేంజ్ చేసే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడుకునే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుని చెప్పవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా 2 బస్సులకు కూడా పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేసిన, ప్రత్యేకంగా 2 బస్సుల వెంట ముందు కావచ్చు, ఎస్కార్ట్ కావచ్చు, పైలట్ కావచ్చు, ప్రత్యేకంగా పోలీసు వాహనాలు అనుసరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. కనగర్, అంటే బస ఇచ్చిన ప్రాంతంలో ఎటువంటి భద్రత కొనసాగుతోంది, మరోవైపు ఎటువంటి ఆంక్షలు అక్కడ అమల్లో ఉన్నాయి? ఇప్పుడు ఈ జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఏమైనా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే మీడియాకు కూడా కొంత ఎలవ్ లేని సిచ్యువేషన్స్ అక్కడ నెలకొని ఉన్నాయా? ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేజారకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగానే జార్ఖండ్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానాలు దిగిన వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 బస్సుల్లోకి వాళ్ళని అందరికీ కూడా ఇచ్చిన తర్వాత 2 బస్సులలో వాళ్ళందరికీ పరిస్థితి చూస్తున్నాం మనం. 2 బస్సులకు దాదాపు 20 నుంచి 25
పోలీసు వాహనాలు అనుసరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముందు కావచ్చు, ముందు ఒక 10 పోలీసు వాహనాలు, వెనుక ఒక 10 పోలీసు వాహనాలు. కాబట్టి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రిసార్ట్ లో కూడా బయట వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలను కలిసే అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తుంది. కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా బల నిరూపణ వరకు మీడియాతో మాట్లాడే అవకాశం లేదు. దాంతో పాటు ఎవరు కూడా వారిని కలిసే అవకాశం చాలా స్పష్టంగా కనిపించట్లేదు. కాబట్టి ఈ నెల 5వ తారీఖు చెంపై తన ప్రభుత్వం యొక్క బల నిరూపణకు సంబంధించిన అంశం అసెంబ్లీలో తేలే వరకు ఈ ఎమ్మెల్యేలంతా కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది. వారిని ఎవరు కూడా కలిసే అవకాశం కనిపించట్లేదు. అంటే ఎన్ని రోజుల పాటు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కేంద్రంగా ఉండబోతున్నారు? ఇక్కడ నుంచి ఎటువంటి క్యాంప్ రాజకీయాలు ఇక్కడ నుంచి మనం చూసే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా జార్ఖండ్ లో రాజకీయం చూస్తున్నాం మనం. గత 4-5 రోజుల నుంచి చాలా సీరియస్ గా రాజకీయం నడుస్తుంది. అందులో ప్రధానంగా హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠ మధ్య ఈ రోజు మనం చూసాం, చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రులు ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు జార్ఖండ్ లో ఉండగా అందులో మ్యాజిక్ ఫిగర్ 41 కావాలి. ఇప్పుడున్న జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం, జేఎంఎం కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 పార్టీలకు సంబంధించి మొత్తం 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం 47 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తామే బల పరీక్షలో నెగ్గుతామని చెప్పి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో రాజకీయం ఎటు తిరిగి ఎటు వస్తుందో, ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, జేఎంఎం నుంచి కావచ్చు, ఆర్జేడీ నుంచి కావచ్చు, ఎవరైనా ఎమ్మెల్యేలు కనుక అటు వైపు మొగ్గు చూస్తే మాత్రం ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఎటు చేజారిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు జార్ఖండ్ నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్ కు తరలించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ఎమ్మెల్యేల మొత్తం బాధ్యతలు ఎవరు చూస్తున్నారు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అంటే మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ వీళ్ళిద్దరికి కూడా బాధ్యతలపై చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ దగ్గర నుండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే చాలా సీరియస్ గా జార్ఖండ్ రాజకీయాలు చేజారిపోకుండా, జార్ఖండ్ లో ప్రభుత్వం చేజారిపోకుండా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. అందులో భాగంగా క్యాంప్ రాజకీయం ఏదైతే జార్ఖండ్ నుంచి హైదరాబాద్ కు మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ లో ఖచ్చితంగా ఇద్దరు కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి కావచ్చు, ఏఐసీ సెక్రటరీ సంపత్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. బల నిరూపణ వరకు అయితే ఎమ్మెల్యేలు 5వ తారీఖు మళ్ళీ ఉదయం 2 ప్రత్యేక విమానాల్లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారో అప్పటి వరకు పూర్తి స్థాయిలో రిసార్ట్ లో వాళ్ళ వసతి విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరిని కలవకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకునే అంశంలో వీళ్ళిద్దరు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు మనకున్న సమాచారం మేరకు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరిని కూడా బయటికి రానివ్వలేదు. 2 ప్రత్యేక విమానాల్లో ముందు ఒక ప్రత్యేక విమానం వచ్చింది, అందులో 12 మంది వచ్చారు. ఆ తర్వాత మరో ప్రత్యేక విమానం వచ్చింది, అందులో 34 మంది 35 మంది వచ్చినట్టు చెప్తున్నారు. కాబట్టి మొత్తం 47 మంది అయితే 2 ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి వచ్చారు. అందులో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. 39 ఎమ్మెల్యేలతో పాటు జార్ఖండ్ అంటే ముఖ్యంగా ఆర్జేడీ, జేఎంఎం, కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ముఖ్యమైన నేతలు కూడా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 8 మంది నేతలు, మొత్తం 47 మంది ఈ 2 విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా 2 ప్రత్యేక బస్సుల్లో కాశీపేట బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి లియోనియా రిసార్ట్కి వెళ్లారు. వాళ్ళు బల పరీక్ష వరకు ఇక్కడే ఉంటారు. అంటే దాదాపు చంపై సోరెన్ ప్రభుత్వం ఈ నెల 5న బల పరీక్ష నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి 5 ఉదయం వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. 5న ఉదయం మళ్ళీ 2 ప్రత్యేక విమానాల్లో ఈ ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీ జార్ఖండ్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ జార్ఖండ్ ఎమ్మెల్యేలు నిన్నే వస్తారంటూ కూడా ఒక ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు చేరుకున్నారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్పాలి? ఖచ్చితంగా నిన్నే రావాల్సింది షెడ్యూల్ ప్రకారం. కానీ నిన్న మనం చూసాం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాలు టేకఫ్ కాలేదు. దాదాపు 1.5 గంటల పాటు వీళ్ళంతా కూడా విమానాలన్నీ ఎక్కి కూడా 2 విమానాల్లో వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమైన నేతలంతా ఎక్కి కూర్చున్న 1.5 గంటల తర్వాత కూడా పొగమంచు లేకపోవడం, ఏటీసీ నుంచి వాళ్ళకి సిగ్నల్ రాకపోవడంతో, అనుమతి రాకపోవడంతో విమానం రద్దయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు పోస్ట్పోన్ అయింది. అంతలోనే రాజకీయం అంతా కూడా మారిపోయింది. ఈ రోజు చంపై ఈశ్వరన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, మంత్రులు కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం చేయడం, జార్ఖండ్ లో జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. కాబట్టి బల పరీక్షకు 10 రోజుల సమయం ఇచ్చారు. 10 రోజుల్లో బల పరీక్ష నిరూపించుకోవాలని చెప్పి గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారకుండా ఈ యొక్క కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా ఈ రోజు జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 39 ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్ తరలించిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి 2 రోజుల పాటు ఈ రాజకీయం అంతా హైదరాబాద్ కేంద్రంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 39 మంది ఎమ్మెల్యేలు ఎవరు బీజేపీ వైపు మళ్ళకుండా, ఎవరు బీజేపీ నేతలు సంప్రదించకుండా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగానే వాళ్ళందరినీ కూడా ఒక రిసార్ట్ లో తరలించిన పరిస్థితి. హైదరాబాద్ లో లియోనియా రిసార్ట్ లో దాదాపు 2 రోజుల పాటు వాళ్ళు రిసార్ట్ లోనే ఉంటారు. 5వ తేదీ బల పరీక్ష సమయానికి వాళ్ళు నేరుగా అసెంబ్లీకి చేరుకునే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి 39 మంది
ఎమ్మెల్యేలు 5వ తేదీ ఉదయం వరకు ఇక్కడే ఉంటారు. 5వ తేదీ బల పరీక్షకు ఏర్పాటు జరిగితే కనుక ఆ రోజు ఉదయం ప్రత్యేక విమానాల్లో మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జార్ఖండ్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కనుక జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ ను ఎన్నుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఖచ్చితంగా హైదరాబాద్ ఎన్నుకోవడానికి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మొదటిది. దాంతో పాటు ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో సంరక్షించే బాధ్యతను వాళ్ళందరినీ ఎక్కడ చేజారిపోకుండా చర్యలు తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే వారిని నేరుగా హైదరాబాద్ లో అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్న ఉద్దేశంతోనే ఇక్కడ రేవంత్ రెడ్డికి బాధ్యత అప్పగించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే జార్ఖండ్ రాజకీయం అంతా కూడా హైదరాబాద్ కు చేరుతుంది. ఆ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు వాళ్ళందరినీ కూడా ఒక రిసార్ట్ తరలిస్తున్న పరిస్థితి. రిసార్ట్ లో 2 రోజుల పాటు ఎమ్మెల్యేలందరినీ కూడా ఎవరిని కలవకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బల పరీక్ష వరకు వాళ్ళంతా కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా వాళ్ళని కలిసే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం కూడా జార్ఖండ్ నుంచి ఒకరిద్దరు ముఖ్యమైన నేతలు కూడా హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ స్థానికంగా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. మొత్తంగా చూస్తూ ఉన్నాం జార్ఖండ్ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. 2 బస్సుల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టి వారిని షామీర్పేటలోని లియోనియో రిసార్ట్స్ కి అయితే తరలిస్తున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, జార్ఖండ్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలంతా కూడా నేరుగా లియోనియో రిసార్ట్ కు తరలించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇండియా కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ భారత్ జోడో న్యాయ యాత్ర కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ ఏఐసీసీ అగ్రనేత భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ప్రధానంగా ఆయన మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆ పాదయాత్రకు సంబంధించి కూడా వెళ్లే మార్గంలో జార్ఖండ్ కూడా నెక్స్ట్ స్టేట్ జార్ఖండ్ లోకి ఎంట్రీ కాబోతుంది. అయితే జార్ఖండ్ లోకి ఎంట్రీ అయ్యే ముందు అక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పటిదాకా ఇండియా కూటమి ఉన్న ప్రభుత్వాన్ని ఏమన్నా మిస్టేక్ అయ్యి పడిపోయి ఇండియా కూటమి ప్రభుత్వం ఏమైనా వస్తుందనే ఒక అపోహ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మ్యాజిక్ ఫిగర్ చాలా దగ్గరగా ఉంది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు జార్ఖండ్ లో ఉంటే అక్కడ 48 మంది ఎమ్మెల్యేలు ఇండియా కూటమికి ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు అంతా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్నారు. ఈడీకి ఒక అవినీతి ఆరోపణల కేసులో భూ వివాదానికి సంబంధించిన కేసులో ఆయన ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి కూడా ఇప్పటికీ కస్టడీకి కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పదవి కూడా రాజీనామా చేశారు. ఆయన పదవికి రాజీనామా చేయడంతో క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న చెంపై సోరెన్ కు ఆ బాధ్యత అప్పగించారు. చెంపై సోరెన్ కూడా ఈ రోజు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆహ్వానం మేరకు కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బల నిరూపణ చేసుకోవడానికి 10 రోజుల సమయం గడువు ఇవ్వడం జరిగింది గవర్నర్. అయితే ఈ బల నిరూపణ చేసుకునే సమయంలో కొత్త ప్రభుత్వం అంటే మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో అక్కడ 41 మంది బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇండియా కూటమికి 48 మంది అంటే ఒకరు హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పుడు 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఈ 47 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 47 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా వీళ్ళకి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఆర్జేడీకి ఒకరు, సిపిఐకి ఒకరు, మొత్తం మీద 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఇండియా కూటమి అంతా కూడా భావించింది. అయితే అక్కడ జార్ఖండ్ లో కనుక ఉన్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఏమన్నా వాళ్ళని భయాందోళనకు గురిచేసి ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం ఏమన్నా చేస్తుందని ఒక అనుమానం ఉంది. అందులో భాగంగానే ఈ 10 రోజుల పాటు వీళ్ళందరినీ కూడా ఇక్కడనే కాపాడుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగా ఇక్కడ తెలంగాణలో అయితే చాలా సేఫ్ గా సెక్యూర్ గా ఉండొచ్చు అనేది కూడా ఆలోచన చేస్తుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ విషయంలో కానీ పోలీస్ భద్రత కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా సెక్యూర్ గా ఉండొచ్చు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎమ్మెల్యేలంతా కూడా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అని ఒక ఆలోచన చేసి అందులో భాగంగానే వారిని వాస్తవానికి నిన్ననే ఇక్కడ షిఫ్ట్ చేయాలని చూశారు. నిన్న రాత్రి మొత్తం 43 మంది ఎమ్మెల్యేలంతా కూడా జార్ఖండ్ లోని రాంచీ ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవడం జరిగింది. రాంచీ నుంచి కూడా 2 స్పెషల్ ఫ్లైట్లు కూడా సిద్ధంగా వచ్చినప్పటికీ నిన్న పొగమంచు కారణంగా నిన్న రాత్రి దాదాపు ఎయిర్పోర్ట్ లోనే 1 అవర్ పాటు ఫ్లైట్ లో ఉన్నప్పుడు కూడా అది ఏటీసీ అనుమతి ఇవ్వకపోవడంతో టేక్ ఆఫ్ తీసుకోలేకపోయింది. సో అక్కడ ఫ్లైట్స్ నిన్న వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నిన్న రాలేకపోయారు. ఈ రోజు కాసేపుగా అంటే మధ్యాహ్నం బయలుదేరి కాసేపు క్రితమే బేగంపేట కూడా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక్కడ అంతా కూడా 2 ఫ్లైట్లలో కలిపి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది. 39 మంది ఎమ్మెల్యేలు జార్ఖండ్ సంబంధించిన మంది కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది నేతలు 8 మంది నేతలు కూడా వారితో పాటు రావడం జరిగింది. 2 ఫ్లైట్లలో కలిపి దాదాపు 47 మంది ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు అన్నిటికి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెప్పండి బాల. అంటే బల నిరూపణకు గవర్నర్ 10 రోజుల సమయం ఇచ్చారు. 10 రోజుల పాటు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉండే అవకాశం ఉందా?
గా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటేనే సేఫ్ గా ఉండే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటే వారిని ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వారందరూ కూడా ఇప్పటికీ ముందస్తుగా చెప్పడం జరిగింది. బల నిరూపణ అయ్యే సమయానికి అసెంబ్లీకి నేరుగా తీసుకెళ్తామంటూ కూడా ముందే చెప్పి ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళకి సహాయకులుగా కొంతమంది కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం మీద అందరినీ కూడా ఇక్కడిని బల నిరూపణ అయ్యేంత వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. వీరికి సంబంధించిన ఏర్పాట్లు అన్నిటి కూడా చూసుకునేందుకు కూడా ఇక్కడ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ప్రోటోకాల్ చైర్మన్ హర్కర్ వేణుగోపాల్ గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది ఉన్నారు. వీరందరూ కూడా ఈ బాధ్యతలంతా కూడా సమన్వయం పరుస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కడ కూడా వారికి ఇబ్బంది లేకుండా ఇప్పటికే లియోనియర్ రిసార్ట్ లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రిసార్ట్ కి సంబంధించి కూడా అంతా ఏర్పాటు చేస్తాం. వాస్తవానికి వీరితో ఒక లియోనియర్ రిసార్టే కాకుండా మిగతా 2 ప్లేస్లను కూడా అక్కడ చూసిన పరిస్థితి. అదే గతంలో ఏదైతే గచ్చిబౌలిలో హోటల్ ఎల్లా అని ఏదైతే ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భంగా 3 రోజుల పాటు ఏ విధంగా ఉంచారో అదే ఆ హోటల్ ను కూడా బుక్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు తాజకృష్ణ కానీ అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ కూడా ఒకనొక దేశంలో అనుకున్నారు. ఇట్లా మొత్తం మీద ఒక 3 ప్లేస్లను అనుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత సేఫ్ సెక్యూరిటీగా అందరూ ఒకటే దగ్గర ఉంటే బాగుంటుంది, ఒక రిసార్ట్ అయితే బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి అంతా శామీర్పేటలోని లియోనియర్ రిసార్ట్ కు తరలిస్తున్నారు. అంతా అక్కడే 10 రోజుల పాటు అక్కడ అకామిడేషన్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రిసార్ట్ లోకి ఎవరు రాకుండా మొత్తం ఎమ్మెల్యేలకే పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసేసి అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. అంటే బల నిరూపణ అయ్యేంత వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా 39 మంది ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఉన్నారు. మిగతా సీఎం కానీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు మాత్రమే రాంచీలో జార్ఖండ్ లో ఉన్నారు. వారంతా మిగతా అంశాలంతా కూడా పర్యవేక్షించేసిన పరిస్థితి. ఒకవైపు ఎన్డీఏ కూటమి కేంద్రంలో బీజేపీ కూడా ఎమ్మెల్యేలను చీలకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్ ఉంటేనే సేఫ్ గా ఉంటుందని ఒక ఆలోచనతోటి ఏఐసీసీ పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు టీపీసీసీ అయితే అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. బాగా రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.